ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను గత వీడియోలో కూడా చెప్పాను లంగ్స్ గురించి. చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్యన ఒక 6 months నుంచి చూస్తున్నామండి. అందరికీ అనుభవంలోకి వచ్చింది ఈ పాటికి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా సరే ఫీవర్ వస్తే, ఇదివరకు 104 ఫీవర్ వస్తే అయ్యి బాబోయ్ అనుకుని హాస్పిటల్కి పరిగెత్తేవాళ్ళం. ఆ 104 ఫీవర్ అనేది 4-5 days ఉండిపోతుందండి. ఇప్పుడు చాలామందికి వస్తుంది. వచ్చి తగ్గిన తర్వాత ఏమవుతుందంటే ఒళ్ళంతా దద్దులు రావడం, లేకపోతే కీళ్ళ నొప్పులు రావడం. ఆ కీళ్ళ నొప్పులు 2-3 నెలల వరకు తగ్గట్లేదు. అంత భయంకరంగా ఇప్పుడు జ్వరాలు అనేవి వస్తున్నాయండి. అట్ ద సేమ్ టైము పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా దగ్గు, లేకపోతే శ్లేష్మం, లేకపోతే ఆయాసం, దమ్ము అంటాం కదా, ఈ జ్వరం వచ్చి ముందర కానీ తర్వాత కానీ అవి కూడా ఎఫెక్ట్ అవుతున్నాయండి. ఎఫెక్ట్ అయ్యి ఏమవుతుందంటే పిల్లలు డొక్కలు ఎగరేయటం, హాస్పిటల్లో సీరియస్ అయిపోయి జాయిన్ చేయటం, వైరల్ బ్రాంకైటిస్ అని చెప్పటం, దానికి అనేక రకాలైన యాంటీబయాటిక్స్ వాడడం. పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. పిల్లలు ఎలర్జీస్ భయంకరంగా పెరిగిపోయినాయండి. మీ పిల్లల్ని ఈ ఎలర్జీస్ నుంచి కాపాడుకోవాలి అంటే ఈ బ్రాంకల్ వైరస్ అనేది నేను ఆల్రెడీ చెప్పానండి నా వీడియోలో. నేను గానుగ చెట్టు గురించి మాట్లాడాను, అప్పుడు చెప్పాను. ఈ గానుగ గింజలు తీసుకోండి. మీరు గానుగ గింజలు తీసుకుని ఆ గింజల్ని పౌడర్ కొట్టుకుని ఉంచుకోండి. ఒక 1/2 చెంచా కానీ 1/2 చెంచా కానీ పౌడర్ తీసుకుని మీరు ఏజ్ని బట్టి, వాళ్ళ చెస్ట్ సైజుని బట్టి, లంగ్స్ ఎక్కడ దాకా ఆ గన్నం రాయాలో చెప్తాను. దాన్ని బట్టి 1/2 చెంచా నుంచి పెద్ద చెంచా 2 చెంచాలు కూడా తీసుకోండి. తీసుకుని దేంట్లో వేసి కొద్దిగా నీరేసి మెత్తగా నూరండి. గంధం లేక పేస్ట్ ఉంటుంది కదండి, గంధం అంటాం మనం. ఏది గంధం చెక్క, గంధం తీసి మనం దేవుడికి మనం రాసుకోవటం, బొట్టు పెట్టుకోవడం, భగవంతుడికి సమర్పించడం, ఇవన్నీ గంధం చూర్ణం ఉంటుంది కదా, అంత మెత్తగా ఉండాలి. ఆ గంధాన్ని ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఈ లంగ్స్ మొత్తం రాయండి నైట్ పడుకునేటప్పుడు. తెల్లారేసరికి దాని రిజల్ట్ మీరు చూశారనుకోండి, నిజంగా షాక్ తింటారు. అంత అద్భుతంగా లంగ్స్ మీద పనిచేయడానికి ఒక మిరాకిల్ మెడిసిన్ అండి అది. నేను ఒక 6 months బేబీ బాయ్ అన్నమాట. వాళ్ళు నా మెడిసిన్స్ వల్ల బాగా నమ్మకం అనమాట. వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నా దగ్గరికి వస్తారు. ఆ బాబు పుట్టే ముందర కూడా నా మెడిసిన్స్ వాడారు. పుట్టిన తర్వాత ఇలా బాబు పుట్టాడంటే చాలా మీరు ఆరోగ్యంగా ఉన్నాడు, చూడడానికి రమ్మంటే వెళ్ళాను. తర్వాత అన్నప్రాసనకి వెళ్ళా. తర్వాత అతనికి ఈ ప్రాబ్లం వచ్చి వాళ్ళ మదర్ పాపం ఫోన్ చేసి చాలా ఇబ్బందిగా చెప్తున్నారు. అసలు ఎన్ని మందులు వేస్తున్నామో తెలియదండి, కొంచెం కూడా తగ్గట్లేదు, ఎగరేసేస్తున్నాడు గుండ్లు, ఆయాస పడిపోతున్నాడు, మాకు భయం వేస్తుందని ఆవిడ ఏడిసినంత పని చెప్పింది. నేను అన్నాను, అమ్మ నేను 7 సంవత్సరాల దాకా పిల్లలకి మందులు ఇవ్వను. ఎందుకు అంటే చంటి బిడ్డలు కదా, వాళ్ళ బాధలు చెప్పలేరు. వాళ్ళు గమ్మున ఏదైనా మందు ఇచ్చినా అది వాళ్ళకి వేడి చేసినా ఇంకోటైనా ఇబ్బంది పడినా వాళ్ళు చెప్పలేరు, కాబట్టి నేను ఇవ్వనమ్మా అన్నాను. అలా కాదండి, మీరు ఏదో ఒకటి చేయవలసిందే అంటే ఒక 2 రోజులు పుస్తకాలన్నీ తిరిగేసి ఆలోచించి సడన్గా ఇది జ్ఞాపకం వచ్చింది. వెంటనే పౌడర్ మా క్లినిక్లో ఉంటే పంపించా. అమ్మ ఏమీ లేదు, తమలపాకులు తీసుకోండి, వాటికి ఆముదం రాయండి, ఆ పగలంతానేమో ఆ తమలపాకులు ఒకదాని మీద ఒకటి 2 వరుసలు పేర్చండి, 2 వాటికి ఆముదం రాయండి, పెనం మీద వేడి చేయండి, గోరువెచ్చగా ఉండగా చక్కగా ఇలా అంటించేయండి 2 పక్కల గుండ్లకి. పగలంతా అది వేయండి. రాత్రి ఈవినింగ్ అవ్వగానే మీరు ఈ ఏదైతే ఈ గానుగ గింజల చూర్ణం ఉందో దాంట్లో నీళ్లు పోసి బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసి దాన్ని పల్చగా గుండ్లకి రాసేసి పడుకోబెట్టేయండి. శుభ్రంగా నిద్రపోతాడు. 2 రోజుల్లో తగ్గిపోతుందమ్మా అన్నాను. 1 రోజులోనే తగ్గిపోయిందండి. వాళ్ళు ఏంటంటే ఇంకెంత ఆనందం అంటే వాళ్ళని చెప్పలేనంత ఆనందం అనమాట. ఎందుకంటే అసలు నో యాంటీబయాటిక్స్, అలా యాంటీబయాటిక్ ఎక్కర్లేకుండానే తగ్గిపోయింది. మొన్నటి నుంచి అసలు అన్ని మందులు ఆపేశారు 1 రోజులోనండి. అది 1 weekలో వాడండి, 10 days కానీ ఏమన్నా లోపల ఏమన్నా నింబు కానీ ఇంకోటి కానీ ఇలాంటివి ఉంటే కూడా తగ్గిపోతాయి. ఆపండి అంటే 1 week వాడారు. ఇప్పుడు మొన్నే ఆ అబ్బాయికి 1 సంవత్సరం దాటింది. ఇంతవరకు మళ్ళీ దగ్గు కానీ జలుబు కానీ వైరల్ బ్రాంకైటిస్ కానీ ఇటువంటివి రాలేదండి. అంత అద్భుతంగా ఆ ఆముదం తమలపాకు అనేది ఇది, ఈ 2 వాటి కాంబినేషను పెద్దలు చిన్నవాళ్ళు అందరూ కూడా వాడుకోవచ్చండి. ఇదే విధంగా
ఆ లంగ్స్ ఏదైతే కఫం పట్టేసి జామ్ అయిపోతున్నాయో అప్పుడు జాగ్రత్తగా వినండి. మన జిల్లేడు చెట్టు ఉంటుంది కదండి, ఆ జిల్లేడు చెట్టు యొక్క ఆకుని ఇరిస్తే పాలు కారుతాయి. ఒక చిన్న కొమ్మ ఇంటికి తెచ్చుకుని ఒక గ్లాసు ఒక 150 నుంచి 200 ml వాటర్లో ఒక 3 చెంచాలు పంచదార వేసి బాగా కలిపి పానకం చేసుకోండి. అప్పుడు ఈ ఆకుని ఇలా తెంపితే వచ్చిన పాలు ఒకే ఒక్క చుక్క, రెండో చుక్క పడకూడదు ఎట్టి పరిస్థితిలో. రెండో చుక్క పడితే కనుక ఆ జ్యూస్ అది వలగబోసేసి పానకం మళ్ళీ తయారు చేసుకోండి. ఒకే ఒక్క చుక్క అండి, అది ఆ పానకంలో కలుపుకుని పరగడుపుని తాగండి. తాగితే మంచి వాంతి అయ్యి లంగ్స్లో ఉన్న జిగురు కానీ, కంఠంలో ఉన్నది కానీ, ఊపిరితిత్తుల దగ్గరలో ఉన్నది, ఊపిరితిత్తుల్లో ఉన్నది కూడా వెంటనే వాంతి అయ్యి ఆ కఫం అంతా బయటికి వెళ్ళిపోయి తేలిక పడిపోతారు. చక్కగా ఊపిరి పీల్చుకుంటారు. ఆ బ్లాకేజ్ అనేది కూడా క్లియర్ అయిపోతుందండి. అలాగా ఒక 10 రోజులకు ఒకసారి 2-3 సార్లు చేయండి. చేస్తే కనుక మీ లంగ్స్ పూర్తిగా శుభ్రపడిపోయి మీ లంగ్స్లో ఉన్న ఏమైనా బ్లాకేజ్ కానీ, ఇంకోటి కానీ, కఫం కానీ ఇవన్నీ బయటకు వచ్చేయడం వల్ల మ్యాక్సిమం అంటే మోర్ దెన్ 90% మీ లంగ్స్ శుద్ధి అయిపోతాయండి. ఇలా చెప్పారు కదా, బాగానే ఉంది కదా అని ఇది వాడేసుకుని మీరు సిగరెట్లు లేకపోతే లిక్కరు, ఇంకోటి గుట్టకాలు, ఇలాంటి అనేక రకాలైన చెడు వ్యసనాలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఈ మందులు పనిచేయవు. అందుకు ముందరే చెప్తున్నానండి. అటువంటి ఏమైనా ఉంటే అవి మానేసి ఈ ప్రయోగం చేసి దయచేసి అటువంటి చెడు అలవాట్లు మానేయండి. స్మోకింగ్ అనేది చాలా ప్రమాదం ఊపిరితిత్తులకి. స్మోకింగ్ చేయటం వల్ల ఏమవుతుంది, ఊపిరితిత్తులో ఉన్న సెల్స్ చనిపోతాయి. అనేక సెల్స్ చనిపోవడం వల్ల ఈ కరోనా ఎఫెక్ట్ ఉందని చెప్తున్నాను కదా, ఎంతో కొంత అందరి మీదని. రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా అనేక సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి. చాలా విచిత్రమైన కేసులు వస్తున్నాయండి. ఎప్పుడు చూడలేదు మేము అటువంటి కేసులు వస్తాయి. ఒక ఇంట్లో 2 సిస్టర్స్కి అయితే ఈ నైల్స్ అన్నీ బొర్లు పడిపోయి అసలు కొంచెం కూడా లేకుండా తినేసిందండి బ్యాక్టీరియా. అదేంటో ఎవరో చెప్పలేకపోతున్నారు. వాళ్ళు పాపం 5-6 నెలల హాస్పిటల్కి తిరిగి మన దగ్గరికి వచ్చారు. నా దగ్గర ఏదో మందు ఇచ్చాను, 10 రోజుల్లో 15 రోజుల్లో తగ్గిపోయింది అనుకోండి, అది పక్కన పెట్టండి. అసలు ఎందుకు వచ్చింది ఎప్పుడు ఎరగని ప్రాబ్లం అది. మేము అంత క్రితం ఎప్పుడు చూడలేదు. ఇటువంటి విచిత్రమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు మీ లంగ్స్ని చాలా జాగ్రత్తగా చూసుకుని, చంటి బిడ్డల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా నేను చెప్పిన ఈ చిన్నవి వాడుకుని, అదేవిధంగా ఈ లంగ్స్ ఇబ్బంది ఉన్నవాళ్ళు సొంటి కాషాయంలో కొద్దిగా మిరియాల పొడి వేసుకుని, పసుపు వేసుకుని కూడా తాగినా ఈ ఊపిరితిత్తులు అనేవి శుద్ధి అయిపోతాయండి. అలా అని మరీ అతిగా తాకండి. 3 వేడే, సొంటి వేడి, మిరియాల వేడి, పసుపు అంతకన్నా వేడి, 3 భయంకరమైన వేడి. ఈ వేడి శరీరులు నాకు వేడి పడదు అనుకున్న వాళ్ళు చాలా తక్కువ మోతాదులు, తక్కువ రోజులు తాగండి. అతిగా వాడారనుకోండి, రేపొద్దున మజిల్స్ తగ్గిపోవడం, నీరసపడడం, కీళ్ళ నొప్పులు రావడం, తలపోటు రావడం, కళ్ళు మంటలు రావడం, అనేక సైడ్ ఎఫెక్ట్లు వస్తాయన్నమాట. ఇవన్నీ చూసుకోకుండా గబగబా అన్ని కషాయాలు తాగేస్తున్నారు. మీరు తాగే ముందర దయచేసి ఒకసారి మీ శరీర తత్వం ఏంటి, ఇది వాడొచ్చా లేదా అని ఒక్క 5 నిమిషాలు ఆలోచించుకుంటే మీకు అర్థమవుతుందండి. ఓకేనండి. ఊపిరితిత్తుల్ని ఎలా కాపాడుకోవాలో చెప్పాను కదా, జాగ్రత్తగా చేసుకుని హ్యాపీగా ఉండండి. నమస్కారం.